కార్పొరేషన్ లిమిట్లోని పలు సమస్యలు మన మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. పొంగూరు నారాయణ గారు అయితేమి, నెల్లూరు రూరల్ శ్రీధర్ గారు అయితేమి వాళ్ళిద్దరు సమన్వయంతో మా డివిజన్లోని ప్రతి నాయకుడు చెప్పిన సమస్యను కూడా సత్వరమే పరిష్కరిస్తూ వేగవంతంగా పనులను పూర్తి చేస్తూ ముందుకు చేస్తున్న తరుణంలో వాళ్ళ దృష్టికి రాని కొన్ని అంశాలు ఈరోజు తీసుకురావడం జరిగింది. నెల్లూరు సిటీకి సంబంధించి 3వ డివిజన్లో కాలువలు ఏమీ లేకపోవడం, 49వ డివిజన్ టెక్కేమిట్ట ప్రాంతంలో గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి డ్రైనేజ్కి ఏదైతే రోడ్డుకి ఘాటు వేశారో ఆ ఘాటుని పూర్తి చేయకపోవడం వల్ల కింద పందికుక్కలు వాటిలన్నింటి మట్టి లోడేయడం వల్ల పడిపోయేటట్టున్న రోడ్డుని పరిష్కరించాలని, అదేవిధంగా 51వ డివిజన్లో కొంత పరిశుభ్రం నిర్వహించాలని చెప్పి మనం తెలియజేయడం జరిగింది. పోతే 17వ డివిజన్లో ఆర్ఎన్బి బిల్డింగ్, ఆర్ఎన్బి హద్దు తర్వాత కూడా ఆక్యుపై చేసిన కొన్ని స్థలాలు ఉన్నాయి, వాటిని కాపాడాల్సిందిగా కోరడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అద్భుత సమన్వయంతో ఎక్కడైనా పొరపాటు జరిగితే వెంటనే స్పందిస్తూ అద్భుతమైన కార్యాచరణతో ముందుకెళ్తుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పి లేనిపోని డ్రామాలు ఆడే ప్రభుత్వం మాది కాదు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో, రాష్ట్ర అభివృద్ధి కావడానికి ఏ విధమైన పనులు చేయాలో నిర్వర్తించుకుంటూ పోతుంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున ప్రతి గడపని ఆశయాలు చేరే విధంగా పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. అందులో మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉదయం పూట పోయేదానికి కూడా ఆస్కారం కలగటం లేదు. ట్రాఫిక్ అంతా ఆగిపోతూ ఉంది. ఆర్టీసీ బస్సులు అయితేమి, ఆటోలు అయితేమి ఎక్కడంటే అక్కడ ఆపేస్తూ ఉన్నారు. పబ్లిక్కి చాలా ఇబ్బంది ఉంది. దాన్ని పోలీస్ వారు కూడా దీన్ని తీసుకోవాలి. ఇంకో విషయం కూడా ఏంటంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. అక్కడ ఏమి కాస్త మార్జిన్ వాళ్ళని ఇప్పుడు ఏంటంటే రోడ్లు వాళ్ళని తీసేయమని మేమేం చెప్పడం లేదు. రోడ్డు మార్జిన్ ఆక్రమించేస్తున్నారు వాళ్ళు. మరి వెనక్కి వెళ్ళిపోతే అన్ని వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, శుద్ధంగా ఉంటుంది, పబ్లిక్ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల రిప్రజెంటేషన్ ఇచ్చాము. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే చేస్తామని చెప్పారు. మా టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు మా జనసేన నాయకులందరినీ పోయి కమిషనర్ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము.